కలం తెలుసు. యుద్ధానికి దిగినటువంటి అమెరికా గడగడలాడిపోతుంది. ఒక ఆయిల్ క్రైసిసే కాదు, రాబోయే రోజుల్లో డిజిటల్ బాంబులు కూడా పేల్చడానికి ఇరాన్ సిద్ధమైంది. ఒకవేళ అదే జరిగితే సాఫ్ట్వేర్ రంగం మొత్తం కొలాప్స్, మళ్ళీ సాఫ్ట్వేర్ రంగం కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇప్పటికే మెటా అంటే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా డేటా లాస్ తోటి ఇప్పటికే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు హార్మజ్ సముద్రం కింద ఉండేటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ కేబుల్స్, వాటిని కనుక ఇరాన్ కట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇంటర్నెట్ బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నో ట్రాన్సాక్షన్స్, అసలు ఇంటర్నెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్సే ఉండవు. దేశానికి దేశానికి మధ్య, ఖండానికి ఖండాలకు మధ్య ఈ కనెక్షన్స్ ఉన్నాయి. హార్మజ్ జలసంధి కింద భూగర్భంలో, సముద్ర గర్భంలో ఆఫ్రికా, ఆసియా, యూరప్ కంట్రీస్ని కలిపేటువంటి జలసంధి కింద కేబుల్స్ ఉన్నాయి. మరి ఈ కేబుల్స్ కట్ చేస్తే ఆఫ్రికా కంట్రీస్కి, ఆసియా కంట్రీస్కి, యూరోప్ కంట్రీస్కి అన్నిటికీ ఇంటర్నెట్ ఉండదు. కంప్లీట్గా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. పైగా వాటిని రిపేర్ చేయాలంటే చాలా టైం పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో, యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో మెటా కొన్ని రకాల ప్రాజెక్ట్స్ని వాయిదా వేసుకుంది. సముద్రం లోపల కేబుల్ నెట్వర్క్ని మరింత ఎన్హాన్స్ చేయాలనే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని వాయిదా వేసుకుంది. ఆ ప్రాజెక్ట్స్ని చేయలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ డేటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఈ డేటా సెంటర్లు నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇది అంచనా వేయలేనటువంటి ఆర్థిక నష్టాన్ని యూరోప్ కంట్రీస్కి కలుగజేస్తుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ 5 అడుగులు వెనక్కేసాడు. దానికి కారణం ఏంటంటే యుద్ధ భూమి నుంచి మేము తప్పుకుంటున్నాం అని చెప్పలేక డైరెక్ట్గా 5 రోజుల పాటు మేము టైం ఇస్తున్నాము, ఈ 5 రోజుల లోపల లొంగిపోవాలి ఇరాన్ అని చెప్పి చెబుతున్నారు. లేదంటే అణ్వాయుధ స్థావరాల మీద దాడులు చేస్తామని చెప్పి అమెరికా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఆ వార్నింగ్ని వెనక్కి తీసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది అమెరికా. దానికి కారణం ఏంటంటే హార్మోన్